కైలాసం శివ పార్వతుల నివాసం. అదిగో అక్కడ కనిపిస్తుంది ఆమె పార్వతీదేవి. ఏదో ఆలోచిస్తుంది. ఏంటో చూద్దామా? అభ్యంగన స్నానం చేస్తున్నాను కదా, ద్వారం దగ్గర కావలిగా ఎవరుంటారు? ప్రమద గణాలందరూ మహాశివుడితో పాటు ముఖ్యమైన పని మీద వెళ్లారు. ఇప్పుడు ఎలా? ఎంత బాగుందో! ఈ బొమ్మకే ప్రాణం పోసి నిలబెడితే ఎంత అందంగా ఉన్నావో నా బంగారు తండ్రి. నమోస్తు మాత. నేను అభ్యంగన స్నానం చేయాలి. ఎవరూ రాకుండా గుమ్మం దగ్గర కాపుగా ఉంటావా? సరే అమ్మా. నా అనుమతి లేనిది ఎవరినీ లోనికి రానివ్వద్దు, సరేనా? సరే, ఎవరూ రారు. మీరు నిశ్చింతగా స్నానమాచరించి రండి, నేను చూసుకుంటాను కదా. ఈ పర్ప్లెక్సిటీని ఒక ఆట ఆడుకుంటా రండి. దీంతో మనం తెలుగులోనే మాట్లాడుతున్నాం. నా మదర్ టంగ్ తెలుగు. అమ్మ ఎవరిని లోనికి రానివ్వద్దని చెప్పింది కదా. ఆగండి ఆగండి, ఎక్కడికి అలా వెళ్ళిపోతున్నారు? అమ్మ ఎవరిని లోనికి అనుమతించవద్దంది. నా మందిరంలోకి వెళ్ళటానికి నాకే అనుమతి కావాలా? బాలక, ఎవరు నువ్వు? ముందు మీరెవరో చెప్పండి. నేను పార్వతీపతిని, శివుడను. ఓ అలానా? నేను పార్వతీ తనయుడిని. పార్వతీ తనయుడా? సరే సరే, దారి వదులు, లోనికి వెళ్ళాలి. వీల్లేదు, అమ్మ అన్నం లేనిదే ఎవరు లోనికి వెళ్ళకూడదు. ఏమిటి మొండితనం? నేనెవరో తెలుసా? చెప్పానుగా, పార్వతీపతి అని. బాలక, దారి వదులు. కుదరదని చెప్పానుగా. నా క్రోధం తెప్పించవద్దు. నాది అనే మాట.
దారి వదులుతావా లేదా? ఎన్ని మార్లు చెప్పాలి కుదరదని, వెళ్ళి రండి. అదేమిటి స్వామి, లోనికి ఎలా వచ్చారు? బాలుడు అడ్డగించలేదా? అడ్డగించాడు. అందుకే ఆ బాలుడిని సంహరించి వచ్చాను. ఎవరా బాలుడు? నేను ప్రాణం పోసిన మన కుమారుడిని మీరు సంహరించారా? కుమారుడా? కుమారా, అమ్మో అమ్మో, ఎంత ఘోరం జరిగిపోయింది. శాంతించు పార్వతీ మాత. ఎలా శాంతంగా ఉండగలను? నా బిడ్డ నాకు కావాలి. సోదరి పార్వతీదేవి, నీ పుత్రుడు నీకు తిరిగి ప్రాణాలతో లభిస్తాడు. శాంతించు సోదరి, శాంతించు. అదెలా సాధ్యం? నా శూలంతో తెగబడిన తల మళ్ళీ అతకబడదు. వేరొక ప్రాణి తల తెచ్చి ప్రాణం పోయాడు. ప్రముదులారా, మీరు వెళ్ళి ఉత్తర దిక్కుగా తలపెట్టి పడుకున్న ప్రాణితలు తీసుకురండి. అలాగే స్వామి. రండి రండి, అదిగో ఏనుగు. త్వరగా భజించండి. అందమైన నా బాలుడికి ఏనుగు ముఖమా? లోకమంతా హేళన చేయదా? అమ్మా పార్వతి, అంతా విధిలికి జరిగినదంతా లోక కళ్యాణం కోసం. నీ పుత్రుడు గజానుడిగా పిలవబడుతూ ముల్లోకాల్లో ఏ శుభకార్యం జరిగినా మొదటి పూజ అందుకుంటాడు. విఘ్నాలకు అధిపతిగా నిలుస్తాడు. ఇతనిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగిపోయి అంతా శుభమే కలుగుతుంది.